రేపు పోలీస్ స్టేషన్లని, కేసులని, కోర్టులని ఇరుక్కుంటాం. అవసరం మనకి ఇదంతా? అయినా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరొకరు హెల్ప్ చేస్తారులే, మనం వెళ్దాం పదా. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఎన్ని జాబులు లేవు. మన కళ్ళ ముందు ఒక ప్రాణాలు అలా పోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం? అయినా మనం మంచి చేస్తే మళ్ళీ మనకు మంచి ఎదురవుతుంది. నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నా. హే ఆర్య. ఓ హే సనా, నిన్న నాతో ఇంటర్వ్యూకి రమ్మంటే రాలేదు కదా, నాకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ జాబ్ పోతే పోయిందిలే, రేపు నాకు వేరే జాబ్ కి ఇంటర్వ్యూ ఉంది, దానికి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. హే, ఎవరు వస్తున్నారు చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్య అంటే? నేనే. మీరు? నా పేరు జాహ్నవి. నిన్న మీరు కాపాడిన లోహి వాళ్ళ మదర్. ఓ, లోహి వాళ్ళ మదరా? తనకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా? యా షీఈస్ ఫైన్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న కనుక మీరు టైంకి హాస్పిటల్కి తీసుకురాలేకపోయి ఉంటే నాకు కూతురు నాకు దక్కేది కాదు. అయ్యో, అదేముందండి, తోటి మంచిగా సహాయం చేశాను అంతే. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా మీరు మాత్రం సహాయం చేయడానికి ముందుకు రావడం నిజంగా మా అదృష్టం. నిన్న మీరు అటెండ్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఇంటర్వ్యూని కూడా వదులుకున్నారని తెలిసింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ నేను నా కంపెనీలో ఇస్తాను. ప్లీజ్ కాదనకండి. ఓ, థ్యాంక్ యూ మేడం. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. రేపు వచ్చి నన్ను ఆఫీస్లో కలవండి. ఓకే, షూర్ మ్యామ్. నేను చెప్పాను కదా, మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇలా కొంతమందిలో అయిన మానవత్వం నిండి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలల క్రితం ఈ ఊర్లో వరదలు సంభవించినప్పుడు తోటి మనుషులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. అంతేకాదు, ఒక మనిషికి కష్టం వస్తే 100 మంది ఒక కుటుంబంగా మారి ముందుకు వచ్చి ఆసరాగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.